కథ ఇది. అదే సిరిసిరి మూవ. ఓకే. అసలు ఇండస్ట్రీలో టాక్ ఏంటంటే మోగమ్మాయి, హీరోయిన్ మోగది, హీరోయిన్ డబ్బు కొట్టుకునేవాడు, మళ్ళీ హీరోయిన్ ఫాదర్ ఏమో పాప సత్యనారాయణ గారు అవిటోడు, ఇది ఒక కథ, దీన్ని వెళ్ళి సినిమా తీస్తున్నారంట, ఇది ఎలా తీస్తారో, ఇది ఏమవుతుందో అని మాట్లాడుకుంటున్నారు. ఓకే, సినిమా పూర్తయింది. వెళ్ళి విశ్వనాథ్ గారితో ఎడిది నాగేశ్వర గారికి చనువు పెరుగుతుంది. చెప్తుండే ఎవరంటే ఇలా అనుకుంటున్నారండి మన సినిమా గురించి, నువ్వేమనుకుంటున్నావు అనేవాడు విశ్వనాథ్ గారు. నేనేం అనుకోవట్లేదండి, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను అనేవారంట. ఆ సినిమా కనీవి నెరుగని విజయం సాధించింది, అవార్డులు సంపాదించి పెట్టింది, అద్భుతం అనమాట. అయిపోయిన తర్వాత ఎడిది నాగేశ్వర గారు హ్యాపీ, నిర్మాతలు వీళ్ళు పార్ట్నర్స్ హ్యాపీ. మళ్ళీ ఎవరితో చేద్దాం, ఎప్పుడు చేద్దాం అంటే లేదు మనం మళ్ళీ విశ్వనాథ్ గారితో కంటిన్యూ అవుదాం. ఎడిది నాగేశ్వరరావు గారు వీళ్ళు లేదు మాకేమో పనులు ఉన్నాయి, మేము ఊరెళ్ళాలి అని చెప్పి వీళ్ళు వెళ్ళిపోయారు పార్ట్నర్స్. ఏం చేయాలి ఇప్పుడు ఎడిది నాగేశ్వరరావు గారు, ఆయనకి తప్ప ఇంకోటి తెలియదు, పైగా విజయం ఒక్క మాధుర్యం చూసిన తర్వాత మళ్ళీ విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే మధ్యలో ఆయన చేస్తున్నారు, 2 సినిమాలు 3 సినిమాలు కమిట్ అయి ఉన్నారు. చేస్తున్నాను పలానా సినిమాలు, సీతామహాలక్ష్మి కూడా అప్పుడే, దీని తర్వాతే యువచిత్ర సీతామహాలక్ష్మి, ఇంకా ఉన్నాయి 2-3 సినిమాలు ఏవో, వెంటనే చేయలేను, ఈ లోపల ఏదైనా కథ ఉంటే సినిమా చేసుకుని రా నువ్వు అని అన్నారు. సరే వీళ్ళు వెళ్ళిపోయారు. కొత్త బ్యానర్ స్టార్ట్ చేయాలి, అది కోనార్క్ మూవీ క్రియేషన్స్, సిరిసిరి మూవ. ఇదేమో పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ ఇప్పుడు ప్రారంభించారు. ఓకే, ఆఫ్టర్ సిరిసిరి మూవ తర్వాత, ఆఫ్టర్ సిరిసిరి మూవ రైట్స్, సిరిసిరి మూవ రైట్స్ ఇప్పటికీ ఎడిది నాగేశ్వర గారి దగ్గర ఉన్నాయి. అది వేరే విషయం, వాళ్ళ ఎవరైతే వారసులు ఉన్నారో వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అప్పుడు పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ ప్రారంభమైంది. అయిన తర్వాత కొమ్మినేని శేషగిరిరావు గారిని, ఆయన ద్వారా ఒక మంచి కథ ఉంది విన్నారు ఎడిది నాగేశ్వర గారు కూర్చుని. అది తాయారమ్మ బంగారయ్య టైటిల్. ఈయనకు ముందు ఎడిది నాగేశ్వరరావు గారు బాగా నచ్చింది టైటిల్. ఓకే, టైటిల్ బాగా నచ్చి ఓకే చేశారు. అప్పుడు కథ విన్నారు, భలే ఉంది టైటిల్. పైగా ఎవరిని అనుకుంటున్న ఆర్టిస్టులు అంటే ఎవరన్నా బాగా పెద్ద ఆర్టిస్టులను అడుగుతాడేమో అనుకుంటే లేదు, సత్యనారాయణ గారు, ముగ్గురు కథలు కదా. సత్యనారాయణ గారు షావుకారు జానకి అనేటప్పటికి వెంటనే ఎడిది నాగేశ్వరరావు గారు ఓకే చేసి, దాంట్లో చంద్రమోహన్ గారు, రంగనాథ్ గారు, చంద్రమోహన్ గారిది సంగీత గారిది వాళ్ళది రంగనాథ్ గారు సంగీత గారు ఒక జంట, చంద్రమోహన్ గారు దీపా గారు ఒక జంట, రాజబాబు గారు రమాప్రభు గారిది ఒక జంట, ఇట్లా ఉంటాయి. చిరంజీవి గారిది వీళ్ళ అల్లుడు సత్యనారాయణ గారికి, షావుకారు జానకి గారికి గెస్ట్ అపీరెన్స్ 3 minutes. చిరంజీవి గారికి డైలాగ్ ఉండదు, మాంటేజ్ చిరంజీవి గారు, నో డైలాగు. అలా చేశారు సినిమా. అది చాలా పెద్ద హిట్ అయింది. ఎంత పెద్ద హిట్ అంటే ఫ్యామిలీలు తాయారమ్మ బంగారయ్యకి వెళ్ళిపోయేట. అది హిందీలోకి తమిళంలోకి డబ్ అయింది. రీమేక్ రైట్స్ ఏమో హిందీ తమిళ్ విజయనాగిరెడ్డి గారు కాపురాలను చక్కదిద్దే క్యారెక్టర్ వెళ్ళిపోయి నిజంగా అద్భుతం అసలు. అక్కడ తమిళ్లో శివాజీ గణేశన్ గారు చేశారు, హిందీలో సంజీవ్ కుమార్ గారు చేశారు ఆ సినిమా. అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ విశ్వనాథ్ గారితో చెయ్యాలి. విశ్వనాథ్ గారు ఆలోచిస్తున్నారు కథ. ఎడిది నాగేశ్వరరావు గారు వెళ్ళారు, ఇట్లా ఒక లైన్ అనుకుంటున్నాను, బెంగళూరు వెళ్ళొచ్చిన తర్వాత నాకు పూర్తి స్థాయిలో నాకు కథ సిద్ధమవుతుంది, అయిన తర్వాత చెప్తానని వచ్చారు. వచ్చిన తర్వాత చెప్పారు, అది శంకరాభరణం. ఓకే, ఈ పాత్ర ఇప్పుడు ఎవరు వేయాలి, ఈ శంకర శాస్త్రి ఎవరు వేయాలి, శివాజీ గణేశన్ గారు ఎలా ఉంటారు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఎలా ఉంటారు, కృష్ణరాజు గారు ఎలా ఉంటారు, ఇలా అనుకుని అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి అడిగారండి. అడిగితే ఆయన వినేసి, నన్ను ఈ పాత్రలో చూస్తారంటారా, ఈ పిలక పెట్టుకుని నన్ను చూడరండి, ఇది ఎందుకో మీరు ప్రయోగం చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకు పిలక పెట్టుకుని చాలా సినిమాల్లో చేశారు కదా. అది విప్రనారాయణ ఆ టైంకి నాగేశ్వరరావు గారు గ్లామర్ హీరోగా చాలా బ్యాక్ టు బ్యాక్ దున్నేస్తున్నారు అనమాట. ఓకే, శంకరాభరణం టైం ఆ టైంకి అస్సలు మామూలుగా కాదు. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ నాగేశ్వరరావు గారు వేరే నాగేశ్వరరావు గారు అనమాట. ఆలోచిద్దాం, చూద్దాం, చేద్దాం. అయిన తర్వాత కృష్ణరాజు గారి దగ్గరికి వచ్చారు. కృష్ణరాజు గారు ఒకటే అన్నారంట, చూడండి ఇది ఎవరో కొత్త ఆర్టిస్టే వేయాలి, నాకు అనిపిస్తుంది రెగ్యులర్ ఆర్టిస్టులు ఎవరు వేసినా కూడా ఇది కత్తెందుకో జానకి అన్న కాన్సెప్ట్ నుంచి. కానీ అంటే భక్త కన్నప్ప అప్పటికి వచ్చిందా రాలేదా? వచ్చేసింది, భక్త కన్నప్ప వచ్చేసింది కాబట్టి మేబీ ఇక్కడ గెటప్ అండి. మీకు ఆ గెటప్ చాలా ఇంపార్టెంట్ మీకు. అంటే అప్పుడు ఎడిది నాగేశ్వర గారి మదిలో జేవి సోమయాజులు గారు మెదిలారు. ఎందుకు? వాళ్ళిద్దరు నాటక రంగం నుంచి మిత్రులు, వెరీ బిగినింగ్ డేస్ నుంచి. పైగా సోమయాజులు గారు అప్పటికి తెలుగులో ఒక సినిమా చేశారు, చాలా మందికి తెలియదు. ఆయన మొదటి సినిమా రారా కృష్ణయ్య, అందులో ఫుల్ విగ్గు మీసాలు ఇలా ఉంటాయి, తాత పాత్రే. అప్పుడు మదిలో మెదిలి విశ్వనాథ్ గారితో అన్నారు, సార్ నా ఫ్రెండ్ డిప్యూటీ కలెక్టర్ ఒక సినిమా చేశాడు రారా కృష్ణయ్యని, పిలిపిస్తాను మీరు చూడండి అంటే పిలిచారు, వచ్చారు.
బాలు మహేంద్ర గారు ఆ సినిమాకి సినిమాటోగ్రాఫర్. బాలు మహేంద్ర గారి ఇంటి మేడ మీద విశ్వనాథ్ గారు, ఏడి నాగేశ్వరరావు గారు అన్నారంట, ఆయన డిప్యూటీ కలెక్టర్ అంటున్నావు, ఆయన గుండు కొట్టి పిలక పెడతాం ఇప్పుడు, ఒకవేళ మనం స్టిల్స్ తీస్తాం గెటప్, సూట్ అవ్వకపోతే ఆయన ఏం అనుకోవద్దని చెప్పు అంటే వెళ్ళి ఏడి నాగేశ్వరరావు గారు అన్నారంట సోమయాజులు గారు, నేను సెలెక్ట్ అవ్వలేదు, ఇటు నుంచి ఇటు తిరుపతి వెళ్ళిపోయి పూర్తిగా గుండు కొట్టుకుంటాను, నేనేం అనుకోను, సెలెక్ట్ అయ్యాను, కంటిన్యూ అవుతాను ఈ గెటప్తో అన్నాడంట. అద్భుతంగా వచ్చినాయి ఫోటోగ్రాఫ్స్. ఆ సినిమాకు సంబంధించి నాకు గుర్తున్నంతలో నాతో ఏడి నాగేశ్వరరావు గారు చాలాసార్లు చెప్పింది ఏంటంటే, జంధ్యాల గారికి ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఇచ్చేవారు. జంధ్యాల గారికి చాలా కాంట్రిబ్యూషన్ ఇచ్చేవారు. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ నోట్స్ అంటే స్క్రీన్ ప్లే ఎంత బలంగా ఉంటుందో, రైట్ సైడ్ నోట్స్ అంటే 15 పేజెస్కి మించి డైలాగ్ వర్షన్ ఉండదు మీకు. ఆ సినిమాలో డైలాగులన్నీ వరుసగా పేపర్ మీద రాస్తే 15 పేజీల మించి డైలాగులు రావు. మీకు అర్థమవుతుంది కదా. లెఫ్ట్ సైడ్ విశ్వనాథ్ గారు ఊహించుకొని రాసింది లెఫ్ట్ సైడ్ నోట్స్ ఎక్కువ, రైట్ సైడ్ నోట్స్ తక్కువ. అయినప్పటికీ రైట్ సైడ్ నోట్స్లో ఏ డైలాగ్ ఎంత ఉండాలో, ఏ డైలాగ్ ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలో, ఇట్లాంటి అద్భుతమైనటువంటి డీటెయిలింగ్లోకి వెళ్ళి జంధ్యాల గారు చేశారు. అలాగే చాలామందికి తెలియని విషయం, అల్లు రామలింగయ్య గారి పాత్ర సాక్షి రంగారావు గారి చేసి చేయించాలనుకున్నారు విశ్వనాథ్ గారు. ఇది చాలామందికి తెలియదు. కానీ ఏడి నాగేశ్వరరావు గారు అడ్డుపడ్డారంట. నో, సాక్షి రంగారావు గారు గ్రేట్ ఆర్టిస్ట్, కానీ ఇక్కడ శంకర శాస్త్రిని ఏరా ఒరే అనాలంటే అవతల ఆర్టిస్ట్కి ఒక స్టేజర్ ఉండాలి, పెద్దవాడైతేనే. ఆ స్టేజర్ లేకపోతే అది అక్కడ సీన్స్ వర్కౌట్ కావు. అంటే అప్పుడు ఆ మాధవాచార్యుల పాత్ర అల్లు రామలింగయ్య గారు, ఎందుకంటే అప్పటికే అల్లు రామలింగయ్య గారు అద్భుతమైన పాత్రలు చేశారు ఏది విశ్వనాథ్ గారి డైరెక్షన్లో. కాబట్టి అల్లు రామలింగయ్య గారు అట్లా వచ్చారు. వ్యాంపు పాత్రలు వేసుకుంటున్న మంజు భార్గవి గారు తులసి పాత్రకి ఎంపికయ్యారు. అట్లా ఈ సినిమాలో వాళ్ళకి చాలా ఇబ్బంది పడింది ఏంటంటే, శంకర శాస్త్రి గారి అమ్మాయి పాత్రకి చాలా టైం పట్టింది. రాజలక్ష్మి గారి సెలెక్షన్ చాలా టైం. జ్యోతి గారిని ఒక ఆర్టిస్ట్ ఉండేవారు, ఆవిడ వేయాలి, తూర్పు వెళ్ళేలో హీరోయిన్. ఆవిడే ఆల్మోస్ట్ ఇంక కన్ఫామ్ అనుకున్న టైంలో రాజలక్ష్మి గారు వచ్చారంట. వస్తే ఎస్ ఈ పాత్ర ఈ అమ్మాయి బాగుంటుందని చెప్పి, ఇవాళకి మీకు శంకరాభరణం చూస్తుంటే అది చాలా కథగా చాలా చిన్న కథ అండి, చాలా మామూలు కథ అది. కానీ కథనం చాలా గొప్ప కథనం. ఆ ఊహించుకొని చిత్రీకరించడం, దానికోసం వాళ్ళు పడినటువంటి తపన. నాటి సంగీతం, పాశ్చాత్య సంగీతం రెండింటి మధ్య వేరియేషన్. అప్పుడు కళకు ఎంత విలువ ఉండేది, ఆ తర్వాత ఎలా మారిపోయింది, అప్పుడు గురువులకు కానీ కళాకారులకు కానీ ఎంతటి గౌరవం ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, అన్ని రకాలుగా అది చూపించడం జరిగింది. పైగా ఏంటంటే వేటూరు సుందరరామమూర్తి గారి దగ్గరికి ఆయన్ని మ్యూజిక్ సిట్టింగ్స్కి వచ్చిన తర్వాత వేటూరు సుందరరామమూర్తి గారిని సందర్భాలు చెబుతూ అసిస్టెంట్ డైరెక్టర్ వంశీ గారు వీళ్ళందరూ ఉంటారు, కాపీ చేసుకోవాలి కదా సాంగ్, పాపం చాలా కష్టమేమో ఈ సందర్భాలన్నీ చెప్తున్నారు విశ్వనాథ్ గారు, చాలా కష్టమేమో అంటే చాలా హాయిగా సుఖంగా ఉంది, చాలా బాగా రాసేస్తాను పెట్టుకొని వెంటనే రాసేశారంట పాటలు వేటూరు సుందరరామమూర్తి గారు. అది శంకరాభరణం పాటల యొక్క చరిత్ర. నిజంగా ఒక్క సిరిసిరిమువ్వ శంకరాభరణమే ఇంత స్టోరీ ఉందంటే ఇక కల్ట్ క్లాసిక్స్లో ఏడి నాగేశ్వరరావు గారిలో శంకరాభరణం ఇంకా పూర్తిగా మాట్లాడాలా, మనం మాట్లాడుకోవాలా. ఎందుకంటే చాలా మంది ఏంటి వెంటనే అనూహ్య విజయం సాధించేసింది, విడుదలైన వెంటనే అద్భుతాలు సృష్టించేసింది. సరే, ఆ తర్వాత చరిత్ర మీకు 3 నెలల పాటు నాన్ స్టాప్గా ప్రివ్యూలు వేస్తూనే ఉన్నారు సినిమా అమ్మడానికి. ఎవరు కొనట్లు, అందరూ అద్భుతం, అమోఘం, అపూర్వం అంటున్నారు తప్ప సినిమా అమ్ముడుపోవటంలా. లక్ష్మీ ఫిలిమ్స్ లింగమూర్తి గారు ఆయన చొరవ చూపించి ఆయన విడుదల చేస్తే మొదటి 4 రోజులు చాలా ప్రశాంతంగా ఉంది. 5వ రోజు నుంచి ప్రభంజనం. ఆ ప్రభంజనం, ఆ ఉద్ధృతం ఇంక అక్కడి నుంచి ఆగలేదు, అది కొనసాగింది. అదొక ప్రవాహం. మీకు ఒకే ఊళ్ళో 2 థియేటర్లలో, 3 థియేటర్లలో 4 గంటలు, ఒక థియేటర్లో 100 రోజులు ఆడింది అనుకోండి, అయిపోయిన తర్వాత ఇంకొక థియేటర్లో ఇంకొక 50 రోజులు ఆడేది. ఇట్లా శంకరాభరణం నైట్స్. అక్కడి నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలి. కానీ పొహళేంది గారు, మహాదేవన్ గారు సహాయకుడు పొహళేంది గారు ఆయనకి నేర్పించి ఆ పాటలు ఎలా పాడాలి, ఆ సంగతులు ఎలా చెప్పాలి. వీళ్ళు శంకరాభరణం నైట్స్ అని అమెరికాకి 3 నెలల పాటు వెళ్ళారు. నిర్మాత, దర్శకుడు, హీరో, సింగర్స్ 3 months శంకరాభరణం నైట్స్ 3 నెలల పాటు అమెరికాలో ఉన్నారు. శంకరాభరణం సినిమా నవల వంశీ గారు రాస్తే హాట్ కేక్ అనమాట. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంజి రామచంద్రన్ గారి సినిమా చూసి, ఆయన ముఖ్యమంత్రి, ఆయన సినిమా చూసి నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల తర్వాత నేను శిరస్సు వంచి పాదాభివందనం చేసేది శంకరాభరణం దర్శక నిర్మాతలకే అన్నాడు ఆయన. అది ఎంజి రామచంద్రన్ గారి స్టేట్మెంట్. అంతటి మీకు తమిళం కేరళ 2 రాష్ట్రాలకు కలిపి తమిళనాడు కేరళ మనోరమ గారు, సౌందరరాజన్ గారు తమిళ యాక్టర్స్. మనోరమ గారు అందరికీ తెలుసు, సౌందరరాజన్ గారు వీళ్ళు తమిళనాడు కేరళకు ఉన్నారు. వీళ్ళు
రైట్స్. తమిళనాడులో 2 సంవత్సరాలు ఆడింది. ఏది పాటలు యాజ్ ఇట్ ఈస్ తెలుగు, డైలాగ్స్ మాత్రమే తమిళ్, సాంగ్స్ యాజ్ ఇట్ ఈస్ తెలుగు. కేరళ పరిస్థితి అంతే, యాజ్ ఇట్ ఈజ్ తెలుగు పాటలు, డైలాగ్స్ ఉంటాయి. అప్పుడే అంత అసలు యాజ్ ఇట్ ఈస్ తెలుగు పాటలతో అంత ఆడడం అంటే మామూలు చరిత్ర కాదు. మీకు తమిళ పరిశ్రమ వాళ్ళు శంకరాభరణాన్ని తమ సినిమాగా భావిస్తారు. అది ఎంత పరాకాష్ఠకు వెళ్ళిందంటే ఆ మధ్య వాళ్ళు దీన్ని డిజిటల్ ఫార్మేట్లకి, ఇవాళ మనం 4K ఎన్ని అంటున్నామే ఆ ఫార్మేట్లకి తమిళనాడు చిత్ర పరిశ్రమ వాళ్ళు మార్చుకుని వాళ్ళు కాపాడారు ఆ వెర్షన్ని. మన తెలుగు సినిమా పరిశ్రమ ఆ పని చేయలే, తమిళ సినిమా పరిశ్రమ ఆ పని చేసింది. అది శంకరాభరణానికి పరాయ రాష్ట్రంలో దక్కినటువంటి గౌరవం. ఇక రాష్ట్ర పురస్కారాలు, జాతీయ పురస్కారాలు, అంతర్జాతీయ పురస్కారాలు లెక్కలేదు. మొట్టమొదట జాతీయ పురస్కారం స్వర్ణకమలం ఏదైతే ఉందో అది పొందినటువంటి మొదటి తెలుగు సినిమా శంకరాభరణం. బాహుబలి కాదు, మళ్ళీ స్పష్టం చేస్తున్నా, అందరూ బాహుబలి అనుకుంటున్నారు, కాదు. శంకరాభరణానికి మొట్టమొదట స్వర్ణకమలం వచ్చింది, అది విషయం. రాష్ట్రపతి భవన్ నీలం సంజయ్ రెడ్డి గారు రాష్ట్రపతి ప్రింట్ పంపించారు, చూసి వెనక్కి పంపిస్తున్నారు. మళ్ళీ ఎవరో గెస్టులు వచ్చారు, వాళ్ళకి శంకరాభరణం వేసి చూపించారు, మళ్ళీ ప్రింట్ పంపించండి అన్నారు. ఇట్లా 3-4 సార్లు జరిగిన తర్వాత ఏడిది నాగేశ్వరరావు ఆ ప్రింట్ అక్కడే అట్టే పెట్టేసుకోండి, తర్వాత మొత్తం అందరూ చూసేసిన తర్వాత తెప్పించుకుంటామని. ఇట్లా శంకరాభరణం గురించి రోజుల తరబడి మాట్లాడుకోవచ్చు అండి ఇవాళకి. ఇక్కడ మీరు కంక్లూజన్ ఆఫ్టర్ శంకరాభరణం ఏ సినిమా చేసినా ఇవాళకి పూర్ణోదయ మూవీ క్రియేషన్స్లో విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఇవాళకి మీరు శంకరాభరణం, సాగర సంగమం 2 తీసుకుంటే ఏది గొప్ప సినిమానో చెప్పడం చాలా కష్టం. ఈ రెంట్లో ఏది ది బెస్ట్ చెప్పడం చాలా కష్టం, వాస్తవం. అది విషయం. శంకరాభరణమే ఇంత అంటే జర్నీ అనేది అద్భుతంగా ఉంది. ఇంకా ఏడిది నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో విశ్వనాథ్ గారి కాంబినేషన్లో వచ్చిన కల్ట్ క్లాసిక్లు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క సినిమా గురించి ఒక్కొక్క ఘట్టంగా మాట్లాడతాం సీరియస్గా. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ కూడా అప్పుడు వాల్యూస్ తెలియాలి, వాళ్ళు కష్టపడేది తెలియాలి, దానికి వచ్చిన అవార్డ్స్ అది ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో ఇంకా ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేసింది అనేది మన దర్శక నిర్మాతల ప్రతిభ ఖచ్చితంగా ఇప్పుడు కాదు అప్పుడు ఎంత గొప్పగా ఉందన్నది ఖచ్చితంగా ఇప్పటి తరానికి తెలియజేయాలి. నిజంగా శంకరాభరణం సినిమాను గుర్తు చేసి దాంట్లో జరిగిన అద్భుతాలు, ఆ సినిమాకు ఎవరెవరిని అప్రోచ్ చేయాలి, ఎక్కడి దాకా ఆగింది, తీసిన తర్వాత కొనడానికి ఎంత కష్టపడ్డారు, కొన్న తర్వాత అద్భుతాలు ఎలా జరిగాయి, చాలా చాలా అద్భుతంగా వివరించారు. మరొక ఎపిసోడ్లో నెక్స్ట్ సినిమా సాగర సంగమం, స్వర్ణకమలం వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. ధన్యవాదాలు మీకు. ధన్యవాదాలు సండి.